ఇది బైబిల్లోని వివరణ. ప్రపంచంలోని భాషలు ఎలా వచ్చాయని మీరెప్పుడైనా ఆలోచించారా? మొదటిలో ప్రపంచంలోని మనుషులందరికీ ఒకే భాష, ఒకే మాటలు ఉండేవి. అంటే అప్పుడున్న మానవ జాతి ఒకే భాషను మాట్లాడేవారు. వారు షినార్ దేశంలోకి వలస వచ్చారు. అక్కడ వారు తమకు స్మారక చిహ్నంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఆకాశాన్ని తాకగలిగే ఒక గోపురాన్ని కట్టడం మరియు ఒక నగరాన్ని నిర్మించడం ప్రారంభించారు. మనుషులు చేస్తున్న పనిని దేవుడు చూశారు. మనుషులు ఒకే భాష మాట్లాడుతున్నందున వారు ప్రారంభించిన ఏ పనైనా సాధించగలరని, ఇక వారిని ఆపడం అసాధ్యమని అర్థం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, రండి మనము దిగిపోయి అక్కడి వారి భాషలు తారుమారు చేసి వారిలో ఒకని మాట మరొకరికి అర్థం కాకుండా చేయవలెను. దేవుడు అక్కడ మనుషుల భాషను తారుమారు చేశాడు. ఫలితంగా వారు ఒకరి మాటను మరొకరికి అర్థం చేసుకోలేకపోయారు. ఇక వారి గోపురాన్ని కట్టడం కొనసాగించలేకపోయారు. భాషలు గందరగోళంగా మారిన తర్వాత మనుషులు అక్కడి నుండి ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు చెదరగొట్టబడ్డారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు మరియు సంస్కృతులు ఏర్పడ్డాయి. ఆ నగరానికి బాబెల్ అనే పేరు పెట్టారు. బైబిల్ ప్రకారం మానవ అహంకారాన్ని శిక్షించడానికి దేవుడు మానవుల భాషను గందరగోళపరిచి అనేక భాషలుగా మార్చాడు. మానవులు ప్రపంచమంతటా చెల్లాచెదురై వివిధ భాషలు మరియు సంస్కృతులు ఏర్పడడానికి ప్రధాన కారణంగా చూపబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.